అందరికీ నమస్కారం. ఇవాళ మన ఆర్మూర్ సబ్ డివిజన్ పోలీస్ ఒక వర్ష చైన్ స్నాచింగ్ చేసే ఒక గ్యాంగ్ పట్టుకుంది. 5 అక్యూస్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో శ్రీనివాస్ సాహెబ్ రావు పిట్టేవాడ్, గోరే కేశవ్ సురేష్, కుర్బాజీ బాలాజీ ఇర్లేవాడ్, రాజు అప్పాలరావు, వీళ్ళందరూ విజయ్ వీళ్ళందరూ మహారాష్ట్ర వాళ్ళు. దాంట్లో ఇంకొక అక్యూజ్ ఎల్సిటి శ్రీనివాస్ అతను నిర్మల్ జిల్లాకు సంబంధించి అతను. అంతేకాకుండా ఇంకా 2 మిస్సింగ్ అబ్స్కాండింగ్ ఉన్నారు. దాని విజయ్ అండ్ దండేవాడ్ బాబు. వాటి గురించి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రీసెంట్ గా మనం వరుసగా చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. అయితే దాని గురించి ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి వర్కౌట్ చేస్తుంటే ఇవాళ మార్నింగ్ మనకి వెహికల్ చెకింగ్ లో అనుమానాస్పదంగా కొంతమంది కనబడుతుంటే వాళ్ళు చెకింగ్ చేస్తుంటే మనకి అక్యూజ్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకుని విచారిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఒక 12 తులాల బంగారం మిగతా కనబడేసరికి డౌట్ వచ్చి విచారణ స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఐదుగురు ఎవరైతే పట్టుకున్నారో వీళ్ళకి జల్సాలకు అలవాటు పడిపోయి వాళ్ళు యాక్చువల్లీ మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ ఉండి నిర్మల్లో మంజులా నగర్ అనే జిల్లా మంజులాపూర్ అనే గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు రీసెంట్ గా. అయితే జల్సాలకు అలవాటు పడి ఈసీ మనీ కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళ దొంగతనాలకి వీళ్ళ ఆల్రెడీ వీళ్ళ దగ్గర హోండా షైన్ బైక్ను బుల్లెట్ బైక్ ఉంది. దాంతోపాటు స్ప్లెండర్ బైక్ను బుల్లెట్ బైక్ ఉంటే ఇంకొక దొంగతనం చేసిన హోండా షైన్ బైక్ను వాడుకుని ఎవరైతే లేడీస్ ఆటో వెనకాల ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ మెడలోంచి గొలుసులు లాక్కోవడం వీళ్ళ యొక్క మోడస్ ఆపరండి. ఆ విధంగా మొత్తం మన ఆర్మూర్ ఏరియాలో 2, ముక్కాల్లో 1, సారంగపూర్ మండలం అక్కడ 2, బైన్సా మండలంలో 1, బట్ మెట్పల్లి జగిత్యాల జిల్లాలో అక్కడ కూడా 1, జక్రాన్పల్లి మండలంలో ఒకసారి అటెంప్ట్ చేశారు. అట్లానే ఒక ట్రాక్టర్ కూడా దొంగతనం చేశారు. తర్వాత వరుస దొంగతనాలు అయిన తర్వాత మన వెహికల్ చెకింగ్ అయినా ఎక్కువ అయ్యేసరికి ఇక్కడి నుంచి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మహారాష్ట్రలోకి వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ మన ఏరియాలోకి రావడానికి ట్రై చేస్తుంటే మనం వెహికల్ చెకింగ్ లో పట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళ మూవ్మెంట్ కానీ వీళ్ళు పట్టుకోవడంలో మన ఆర్మూర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు, తర్వాత ఆర్మూర్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, అట్లానే ముక్కాల్ ఎస్ఐ రజనీకాంత్ గారు, తర్వాత మన క్రైమ్ టీము అందరూ కష్టపడి ఏసీపీ గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో కంటిన్యూస్ ఎఫర్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళు మనం చూడవచ్చు 12.2 తులాస్ ఆఫ్ గోల్డ్ మనం రికవర్ చేసాం. తర్వాత ట్రాక్టర్ రికవర్ చేసాం వాళ్ళ దగ్గర నుంచి. అట్లానే 2 బైక్స్ కూడా ఏవైతే దొంగతనాల కోసం వాడారో ఆ బైక్ కూడా రికవర్ చేసాం. మొత్తం ప్రాపర్టీ వర్త్ 18 లక్షల వరకు ప్రాపర్టీని మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇట్లాగ ఇంత కష్టపడి మొత్తం ఈ ఆపరేషన్ అంతా కష్టపడి వీళ్ళు పట్టుకుని అక్యూజ్ని పట్టుకొని ఈ రికవర్ చేసిన అందరికీ పర్టికులర్లీ మన క్రైమ్ టీమ్ కానిస్టేబుల్స్కి కానివ్వండి, మన ఇన్స్పెక్టర్లు ఇద్దరికి, ఎస్ఐలకి, తర్వాత ఏసీబీ గారికి అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. వాళ్ళకి కూడా అందరికీ రివార్డ్స్ ఇచ్చుకొని మేము సత్కరించుకుంటాం. అందరికీ మీడియా మిత్రుల ద్వారా ఒక విన్నపం, మీ ఏరియాలో ఎవరైనా అనుమానితులు తిరుగుతున్నా, కొత్త ఫంక్షన్లకి వాటికని కొత్తగా ఎవరైనా అనుమానాస్పదంగా వచ్చినా వారి గురించి ఇమీడియట్గా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. అటు మీరు ఎంత తొందరగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం పట్టుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అందరూ ఈ యొక్క క్రైమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మీ ఏరియాలో మీకు ఐడియా ఉంటుంది. వాళ్ళందరినీ ఈ కొత్త వాళ్ళు మన గ్రామాల్లో కానివ్వండి, ఇప్పుడు ఎట్లాగో మన వడ్ల సీజన్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం అందరూ బయటే ఉంటారు. సో కొంచెం విజిబుల్గా మనం కొంచెం విజిలెంట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ఏరియాలో కానీ మీకు తెలిసిన ఏరియాలో కానీ ఎవరైనా అనుమానాస్పదాలు కనపడుతుంటే ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుకుంటున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.